నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఉత్తరాంధ్ర వాసుల కళ విశాఖ రైల్వే జోన్ కు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ విషయంపై రాష్ట్రం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్న టైంలో వైసీపీ ఒక కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. గత 5 ఏళ్లు విశాఖ రైల్వే జోన్కి భూమి ఇవ్వమంటే ఇవ్వలేదు అని చెప్పి స్వయంగా పార్లమెంట్లో రైల్వే శాఖ మంత్రి ప్రస్తావించిన అంశం మనందరికీ తెలిసింది. ఇప్పుడు దీన్ని కవర్ చేసుకునేందుకు, అలాగే కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ దక్కకుండా చేసేందుకు ఈ కేకే లైన్ అంశాన్ని తెర మీదకు తీసుకొస్తుంది. ఈ కేకే లైన్ వల్ల రైల్వే ఆదాయం మొత్తం ఒరిస్సాకి వెళ్తుంది అన్న ప్రచారం అయితే మొదలైంది. అసలు ఏంటి కేకే లైన్, ఏంటి వాళ్ళు చేస్తున్న ప్రచారాల్లో వాస్తవం ఎంత, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్కారం. నమస్కారం. సరే, ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది, ఇక త్వరలో పనులు కూడా స్టార్ట్ అవబోతున్నాయి అని చెప్పి అందరూ అనుకుంటుంటే, ఇప్పుడు కేకే లైన్ ఏదో రైల్వే ఆదాయం మొత్తం ఒరిస్సాకి వెళ్ళిపోతుందన్న ప్రచారం జరుగుతుంది. ఏంటి అసలు ఈ కేకే లైన్ ఏంటి? నిజంగానే మరి ఆదాయం అంతా ఒరిస్సాకి వెళ్ళిపోతుందా? వైసీపీ ఈ ప్రచారాన్ని మీరే విధంగా విశ్లేషిస్తారు? ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే, మీరుంటున్న కాలనీకి ఒక ఆర్టీసీ సిటీ బస్ వస్తుంది, మీ పక్క కాలనీకి ఇంకొక సిటీ బస్ వస్తుంది. మీ కాలనీలో బస్ ఎక్కేవాళ్ళు తక్కువ అయినా సరే ఆర్టీసీ ఆ తక్కువ మంది ఎక్కినా సరే వాళ్ళ కోసం ఒక బస్సు నడుపుతుంది. ఆ పక్క కాలనీలో చాలా ఎక్కువ మంది ఎక్కుతారు, ఓవర్ క్రౌడ్ అవుతుంది బస్సు. అయినా ఆ ఓవర్ క్రౌడ్ అయ్యే ఆదాయము ఆర్టీసీకి వెళ్ళుద్ది. మీ దగ్గర ఫుల్ ఆక్యుపెన్సీ లేకపోయినా నిర్వహిస్తుండటం వల్ల వచ్చే నష్టము ఆర్టీసీయే భరిస్తుంది. మీ కాలనీలో తక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి అని చెప్పని, ఆ కాలనీలో ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పని, ఆ ఆదాయం ఆ కాలనీ వాళ్ళకి వచ్చుద్దా, ఆర్టీసీకి వెళ్ళొద్దా? ఈ నష్టం మీ కాలనీ వాళ్ళు భరిస్తున్నారు, ఆర్టీసీ భరించుద్దా? అంటే ఇక్కడ రైల్వే తన అడ్మినిస్ట్రేషన్ పరంగా జోన్స్, డివిజన్స్ తన అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం దేశవ్యాప్తంగా ఒకే నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి జోన్ల వారీగా, డివిజన్ల వారీగా వాటిని విభజించి లైన్ల వారీగా మెయింటెనెన్స్ చూసుకుంటుంది. ఈ క్రమంలో అసలు ఈ రైల్వే నిర్వహణ గురించి అవగాహన లేని వాళ్ళు ఇవాళ ఉత్తరాంధ్రుల కోసం విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు జరగలా. అది ఉత్తరాంధ్రుల హక్కు కాదు, అది 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ పౌరుల కోసం ఏర్పాటైన జోన్. రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ నుంచి విడదీస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఏర్పాటైన జోన్ అది విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైంది. ఇప్పుడు ఇవాళ గమనించుకోవాల్సింది, ఈ జోన్ ఏర్పాటు కాకముందున్న పరిస్థితి ఏంటి. ఇవాళ ఉన్న విశాఖపట్నం అది వాల్తేరు జోన్ అనేవాళ్ళు. అది మొత్తం ఒరిస్సాలో ఉన్న తూర్పు రైల్వే జోన్లో ఉండేది. మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విజయవాడ డివిజను, గుంటూరు డివిజను, గుంతకల్ డివిజన్లు, ఇవి 3 సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉండేవి. మరి ఒకనాడు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక 3 డివిజన్లు, ఒరిస్సాలో ఉన్న తూర్పు జోన్లో ఒక డివిజన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెడికేటెడ్గా ఆంధ్రప్రదేశ్ కోసం ఒక జోన్ ఏర్పాటు చేస్తూ మొత్తంగా ఒరిస్సాలో ఉన్న వాల్తేరు డివిజన్ని, అసలు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తారని అష్యూర్ చేశారు. ఆ చేసిన వాగ్దానం నెరవేర్చాలి అని చెప్పని, రాష్ట్ర విభజన చట్టాన్ని ట్రూ విత్ లెటర్ అండ్ స్పిరిట్ అమలు చేయాలి అని చెప్పని తెలుగుదేశం పార్టీ నాడు కేంద్రంలో అధికార భాగస్వామిగా ఉండి కూడా ప్రభుత్వం మీద తమ ఎంపీలు పోరాటం చేశారు, విభేదించారు, కేంద్ర పదవులకు రాజీనామాలు చేశారు, బయటకు వచ్చి ఉద్యమాలు చేశారు, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో 2019 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటిస్తూ విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతోటి విశాఖపట్నం రైల్వే జోన్ ఉంటుంది. వాల్తేరు డివిజన్ మొత్తాన్ని ఒరిస్సాలో ఉన్న తూర్పు డివిజన్లో ప్రతిపాదించారు. ఆ రోజే తెలుగుదేశం పార్టీ ఆ ప్రతిపాదన పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ ఆ తర్వాత 2 నెలలకే జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పాలకుడుగా ఉన్నాడు. 22 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు అతనికి. కేంద్ర ప్రభుత్వంలో ప్రతి బిల్లుకి ఇతను మద్దతు ప్రకటించాడు. మరి 5 సంవత్సరాల నీ టెన్యూర్లో జోన్ వ్యవహారాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలా, పట్టించుకోవాలా, పోరాడలా, సాధించలా? అసలు వాల్తేరు డివిజన్ని మా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న జోన్లో కాకుండా మీరు ఎలా ఒరిస్సాలో ఉన్న తూర్పు జోన్లో కలుపుతారు అని చెప్పని ఎందుకని అభ్యంతరం వ్యక్తం చేయలే? ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ కృషి పర్యవసానం 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో జోనల్ కార్యాలయం నిర్వహణ కోసం భూ కేటాయింపు కూడా చేయలే. ఒక వివాదాస్పద భూమి కేటాయింపు చేశారు, అది కోర్టు డిస్ప్యూట్లో పడిపోయింది, ముంపు ప్రాంతంలో ఉండిపోయింది. దాంతో రైల్వే అధికారులు అక్కడ నిర్మాణం సాధ్యం కాదు అని చెప్పని చేతులెత్తేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు భూ కేటాయింపు చేశారు, ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు.
జూన్ 1 నాటికి రైల్వే జోన్ ఫంక్షనింగ్ బిగిన్ కాబోతుంది అని అధికారిక ప్రకటన ఇప్పించారు, జీవో విడుదల చేశారు, గజెట్ పబ్లికేషన్ అయింది. ఇవాళ నోటిఫై అయ్యి జూన్ 1 నుంచి ఫంక్షన్ రాబోతుంది. ఇప్పుడు వాల్తేరు డివిజన్ ఏమైంది? ఒకనాడు పూర్తి స్థాయిలో ఒరిస్సా ఈస్ట్ జోన్లో ఉండాలి అని చెప్పని ప్రతిపాదించిన వాల్తేరు డివిజన్ని ఇవాళ ఏ రాష్ట్రంలో ఉన్న పరిధికి ఆ రాష్ట్రంలోకి విభజిస్తూ రాయగడ పేరిట ఇంకో కొత్త డివిజన్ ఏర్పాటు చేసి ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో ఉన్న లైన్స్ ఇవాళ కోరాపుట్ కెరండోల్ కేకే లైన్, ఈ లైను దేశంలోకెల్లా హైయెస్ట్ రెవెన్యూ వచ్చే లైన్. ఎందుకంటే ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి మినరల్ వెల్త్ పోర్టులకు రవాణా అవుతుంది కాబట్టి. అయితే గమనించుకోవాల్సింది ఏంటి అంటే 260 కిలోమీటర్లు ఒరిస్సా ప్రాంతంలో ఉంది ఆ లైన్, 140 కిలోమీటర్లు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉంది, ఆంధ్ర ప్రాంతంలో కేవలం 80 కిలోమీటర్లు ఉంది. మరి ఆంధ్ర ప్రాంతంలో అతి తక్కువ ఉండి తమ రాష్ట్ర పరిధిలో ఎక్కువ ఉన్న లైను, తమ రాష్ట్ర పరిధిలో కూడా ఒక డివిజన్ ఉన్నప్పుడు ఆ డివిజన్లో కాకుండా 80 కిలోమీటర్లు మాత్రం ఉన్న విశాఖపట్నం డివిజన్లో చేరుస్తాము అని అంటే ఎందుకని ఒరిస్సా వాళ్ళు ఒప్పుకుంటారు? అంటే వాళ్ళు దేశంలో అంతర్భాగమేగా, వాళ్ళకి స్థానిక ఎమోషన్ ఉంటుందిగా. మన రాష్ట్రానికి డెడికేటెడ్గా ఒక జోన్ ఏర్పాటు చేస్తున్నట్టుగానే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జోన్ ఉంది, ఆ జోన్ పరిధిలోనే డివిజన్ అయినా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి అక్కడ ప్రాంతీయపరమైన విభేదాలు తలెత్తకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వం వాల్తేరు డివిజన్ 2 డివిజన్లుగా విభజిస్తూ విశాఖపట్నం పేరిట ఒక డివిజన్ ఏర్పాటు చేసి కేకే లైన్ రాయగఢ్ డివిజన్ లో కలపడం జరిగింది. కేకే లైన్ నుంచి రెవెన్యూ వస్తుంది, ఎవరికి వస్తుంది? రైల్వేకి వెళ్ళొద్ది. ఉత్తరాంధ్రకి నష్టం, ఆంధ్రప్రదేశ్కి నష్టం. ఆంధ్రప్రదేశ్ గల్లాలోకి వచ్చిన డబ్బులైనా రాయగఢ గల్లాలోకి వచ్చిన డబ్బులైనా అంతిమంగా దాని యజమాని రైల్వే, ఇండియన్ రైల్వేస్, కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ కాదు అది. ఆ మాత్రపు అవగాహన లేకుండా రైల్వేల యాజమాన్యం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినట్టు ఇవాళ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఏ జోన్ ఏ డివిజన్ ఎలా విభజన చేసుకున్నా అంతిమంగా కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న రైల్వేస్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ అయ్యి ఆ రెవెన్యూ షేర్ చేసుకునేది వాళ్ళు. అటువంటప్పుడు నైసర్గికంగా ఒరిస్సాలో ఉన్న ప్రాంతం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హక్కులు కల్పించాలి అని చెప్పని ఎలా కోరగలుగుతారు? అదే సందర్భంలో 5 ఏళ్ల వైసీపీ పాలనా హయాంలో అసలు విశాఖపట్నం డివిజన్ సంగతి ఏంటి అనేది ఎందుకని ప్రస్తావన చేయలేదు? 22 మంది లోక్సభ సభ్యులుండి ఇవాళ 16 మంది లోక్సభ సభ్యులతో తెలుగుదేశం పార్టీ, 20 లోక్సభ సభ్యులతో జనసేన, 3 లోక్సభ సభ్యులతో భారతీయ జనతా పార్టీ వీళ్ళు రాష్ట్రం కోసం ఇవాళ రైల్వే జోన్ సాధించారుగా. అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 22,000 కోట్ల రూపాయలు, 11,400 కోట్ల రూపాయలు తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం నుంచి, 2,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మళ్ళీ వాళ్ళు 8,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించగలిగారుగా. మరి ఆ స్థాయి చిత్తశుద్ధి, అంకిత భావం ప్రదర్శించిన వైసీపీ, ప్రజల చేత చేత్కరానికి గురైన వైసీపీ, విశాఖపట్నంలో 5 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిన వైసీపీ ఈ రోజు ఉత్తరాంధ్ర మీద ప్రేమ కారిపోతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయాన్ని, ఇవాళ సాధించిన రైల్వే జోన్ని పొగిడే నైతికత, చిత్తశుద్ధి, అంకితభావం లేకపోయింది. ఆ రకమైన బోల్డ్నెస్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ కోడిగుడ్డు మీద ఏకలు బీకినట్టుగా నైసర్గికంగా ఒరిస్సాలో ఉన్న కేకే లైన్ని విశాఖ డివిజన్ నుంచి దూరం చేశారు. ఉత్తరాంధ్రకి నష్టం. ఆదాయం సమకూరేది ఉత్తరాంధ్ర కాదు, అది రైల్వే ఆదాయం. ఆ మాత్రపు అవగాహన లేకుండా ప్రజలను తప్పుదో పట్టించే సమాచారంతో ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా నీ అసమర్థత కారణంగా 5 సంవత్సరాల భూ కేటాయింపులు కూడా చెయ్యని నువ్వు ఇవాళ సాధించిన వాళ్ళని చూసి చేస్తున్న ఈ విమర్శలు చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తా ఉంటది. ఇత్తనాలకు వెళ్ళిన రెడ్డి కుప్పేసి నాకు వచ్చి కుప్ప ఎక్కడేయమంటే అక్కడేసారేంటని చెప్పని తగాదా పెట్టుకున్నా అంట. సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ, ఆ సోషల్ మీడియా, ఆ సొంత మీడియా వైఖరి కూడా అలాగే ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.